తాళ్లరేవు మండలం పూలే ప్రజా చైతన్య వేదిక ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాయకులు గుంటముక్కల సూరిబాబు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో పూలే ప్రజా చైతన్య వేదిక అధ్యక్షులు చీకట్ల నాగేశ్వరరావు, ఎంఆర్పీఎస్ నాయకులు తాతపూడి నాగేశ్వరరావు, చైతన్య వేదిక ఉపాధ్యక్షులు మడికి రామస్వామి, సంఘ సభ్యులు గుత్తుల సతీష్, కట్ట గణేష్, మడికి జాజిబాబు, గురిచాపు శ్రీను, శీలం వాసు, పిల్లి వీరబాబు, శీలం బాబీ, మల్లాడి వెంకట్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తాళ్లరేవు మండలం సుంకరపాలెంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా తాళ్లరేవు మండలం పూలే ప్రజా చైతన్య వేదిక ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాయకులు గుంటముక్కల సూరిబాబు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో పూలే ప్రజా చైతన్య వేదిక అధ్యక్షులు చీకట్ల నాగేశ్వరరావు, ఎంఆర్పీఎస్ నాయకులు తాతపూడి నాగేశ్వరరావు, చైతన్య వేదిక ఉపాధ్యక్షులు మడికి రామస్వామి, సంఘ సభ్యులు గుత్తుల సతీష్, కట్ట గణేష్, మడికి జాజిబాబు, గురిచాపు శ్రీను, శీలం వాసు, పిల్లి వీరబాబు, శీలం బాబీ, మల్లాడి వెంకట్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇంకా జాజిబాబు గారికి, ఇంకా మిత్రులు, సోదరులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అణగారిన వర్గాలకు మరి అగ్ర కులాల వారు వేసినటువంటి బానిస సంఖ్యలను విడిపించడానికి మరి జన్మించినటువంటి మహాపోరాట యోధుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే. అలాగే అజ్ఞానమైన చీకట్లో బ్రతుకుతున్నటువంటి నిమ్న కులాల వారికి జ్యోతి వెలుగునిచ్చినటువంటి మహోన్నతుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే. నవ సమాజ నిర్మాణ వైతాళికుడు, దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే. ఈరోజు మనమంతా కూడా మనకు నచ్చిన స్కూల్లో చదువుకొని, మనకు నచ్చిన ఉద్యోగం చేస్తూ, అలాగే మనకు నచ్చిన పని చేసుకుంటూ స్వేచ్ఛగా గౌరవంగా బతుకుతున్నామంటే అది మన గొప్పతనం కాదు, అలాగని మనం సాధించింది కాదు. మన కోసం మరి ఎందరో మహానుభావులు వారి జీవితాలను త్యాగం చేశారు. అందులో ముందు వరుసగా నిలిచే వ్యక్తి మహోన్నతుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు 1827 ఏప్రిల్ 11వ తారీఖున మహారాష్ట్ర పూణేలో జన్మించడం జరిగింది. ఆయన చదువుతూనే మరి కుల వివక్షను, అసమానతలను తొలగించగలమని భావించి ఆ రోజుల్లోనే మరి చదువుకోవడం అనేది మరి మొదలుపెట్టి అప్పటికి కొన్ని వర్గాలు మాత్రమే చదువుకోవాలి, కొన్ని వర్గాలు చదువుకోకూడదనే నిబంధనలు ఉండేది. అయినప్పటికీ కూడా ఆయన కష్టపడి చదువుకున్నారు. చదువుకుని మరి అణగారిన వర్గాల కోసం, మరి నిమ్న కులాల కోసం మరి అనేక స్కూళ్లను 34 స్కూళ్లను స్థాపించి ఆయన భార్య అయినటువంటి సావిత్రి పూలే గారికి చదువు చెప్పి ఆవిడ్ని మహిళా ఉపాధ్యాయురాలుగా చేశారు. మరి దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు మరి సావిత్రిబాయి ఫూలే గారు. అలాగే మరి ఆయన మరి మిల్లు కార్మికుల కోసం పోరాటాలు చేశారు. అనేక వ్యాసరచనలు చేశారు. అందులో మరి గులాంగిరి అనేటటువంటి రచన మరి మొత్తం అందరినీ, మరి ప్రజలందరినీ కూడా మరి ప్రభావితం చేసినటువంటి పరిస్థితి. అలాగే ఆయన ఒక వర్గానికో, ఒక కులానికో, ఒక వర్ణానికో వ్యతిరేకం కాదు. దానికి ఉదాహరణ ఆయన ఒక అగ్రవర్ణంలో జన్మించినటువంటి ఒక అనాథను దత్తత తీసుకుని అతను చదివించి విద్యావంతుని చేసి ఉన్నతుని చేశాడు. దాన్ని గమనించిన అగ్రవర్ణాల వారే ఈయన ఒక కులానికో మతానికో చెందిన వ్యక్తి కాదు, ఒక కులం కోసం మతం కోసం పోరాటం చేయట్లేదు, ఈయన మొత్తం అందరూ సమానంగా బ్రతకాలనే మరి ఉద్దేశంతో మరి పోరాటం చేస్తున్నారు, సమానత కోసం పోరాటం చేస్తున్నారని గుర్తించి ఆయనకి మహాత్మా అనే బిరుదు ఇవ్వటం జరిగింది. మరి దేశంలోనే మొట్టమొదటిసారిగా మహాత్మా బిరుదు పొందిన వ్యక్తి మహాత్మా పూలే గారు. ఇంకా ఆయన కోసం చెప్పాలంటే మరి రోజు సరిపోదు. కాకపోతే మరి ముఖ్యంగా మరి ఆయన ఆశయాలను మరి మనమంతా కూడా ముందుకు తీసుకువెళ్ళాలని, అలాగే ఇంకా ఎక్కడైనా కుల వివక్ష కొనసాగితే అటువంటి చోట మరి ఆయన పోరాటాన్ని కూడా ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. శంకరపాలెంలో ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి వేడుకలకు ఇచ్చేసినటువంటి మరి ముఖ్య అతిథి గుంటముక్కల సూరిబాబు గారు, పూలే ప్రజా చైతన్య వేదిక అధ్యక్షులు మా మిత్రులు చీకట్ల నాగేశ్వరరావు గారు, మరి అలాగే ఎంఆర్పిఎస్ తాతపూడి నాగేశ్వరరావు, వీళ్ళందరికీ కూడా ఇంకా సహోదరులందరూ కూడా మరి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు మరి జ్యోతిరావు పూలే గారి జయంతి వేడుకలు జరుపుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆయన 1827 ఏప్రిల్ 11 మహారాష్ట్రలోని సతారా అనే జిల్లాలో జన్మించడం జరిగింది.
మరి ఆయన అనేక ఉద్యమాలు చేశారు. దళిత హక్కుల కోసం ఏంటి, మరి సామాజిక ఉద్యమాలు, మరి అనేక ఉద్యమాలు ఆయన చేసిన మహానుభావుడు. మరి కుల వ్యవస్థ కోసం, అంటరానితనం కోసం నిరంతరం పోరాడిన మహాన్నత వ్యక్తి. మరి అటువంటి ఆయనకు జయంతి వేడుకలు జరుపుకోవడం మాకు అందరికీ ఎంతో ఆనందంగా ఉంది. మరి ఆయన ఆశయ సాధన కోసం నేటి యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు పయనించాలని మరి ఇంతటితో నేను ముగిస్తాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం విద్యుత్ సబ్ స్టేషన్ లో పనిచేస్తున్న బండారు ప్రశాంత్ కుమార్ ఆత్మహత్య యత్నం చేశారు. కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం విద్యుత్ సబ్ స్టేషన్ షిఫ్ట్ ఆపరేటర్ గా పనిచేస్తున్న బండారు ప్రశాంత్ కుమార్ విధి నిర్వహణలో చాలా ఇబ్బందులు పడుతున్నామని, అయినప్పటికీ మా జీవితాలు మారటం లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లు జీతాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని సెల్ఫీ